విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. చివరిదాకా చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, పీట్ ల్యాండ్స్ అంటే ఏమిటి? పీట్ ల్యాండ్స్, డ్రై ల్యాండ్స్ ఇవి ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? పీట్ ల్యాండ్స్ అంటే ఏమిటి? లక్షలాది సంవత్సరాల కాలం నుంచి అక్కడ వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉండటం వల్ల ప్రాపర్గా ప్లాంట్స్ డీకంపోజ్ అవ్వవన్నమాట. అక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కంప్లీట్గా డీకంపోజ్ కానటువంటి ప్లాంట్ మ్యాటర్ ఉంటుందన్నమాట. వాటిని పీట్ ల్యాండ్స్ అంటారు. ఈ మధ్య డ్రై కండిషన్స్ పెరగటం వల్ల, అంటే చాలా కాలం పాటు వర్షాలు పడకపోవటం వల్ల, డ్రౌట్ కండిషన్స్ పెరుగుతూ ఉండటం వల్ల ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పీట్ ల్యాండ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట. అంటే అవి డ్రై అండ్ ఫ్రెజైల్ స్టేట్లో ఉన్నప్పుడు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా పీట్ ల్యాండ్స్ అనేటువంటివి కార్బన్ సింక్స్ అన్నమాట. కార్బన్ సింక్స్ అంటే చాలా కార్బన్ని వాటిలో దాచుకుంటాయన్నమాట. ఎప్పుడైతే డ్రై కండిషన్స్ పెరిగాయో అప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. వాటిని ఏమంటారు? కార్బన్ సోర్స్ అంటాం. కార్బన్ సింక్ అంటే పాజిటివ్ ఓరియంటేషన్లో చెప్పుకోవచ్చు. వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి దాచుకుంటాయన్నమాట. కార్బన్ సోర్స్ అంటే రిలీజ్ చేస్తాయి. అంటే పీట్ ల్యాండ్స్ డ్రై కండిషన్స్ మూలంగా, డ్రౌట్ కండిషన్స్ మూలంగా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ఈ మధ్య రిలీజ్ చేస్తున్నాయి. ఇది ఒక వార్త. రెండోది ఏంటంటే డ్రై సాయిల్స్. డ్రౌట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్రై సాయిల్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క యాక్టివిటీ పెరుగుతుందన్నమాట. దాని మూలంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ కారణంగా ఈ రెండు ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. తర్వాత గ్లోబల్ వార్మింగ్ మూలంగా సీస్, ఓషన్స్లో స్పెసీస్ ఎలా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరగటం, ఆ తర్వాత టెంపరేచర్ పెరగటం అన్నమాట. అర్థమైంది కదా? అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే వాతావరణంలో రిలీజ్ అవుతుందో దాంట్లో ఆల్మోస్ట్ 1/4 ఈ సీస్ అండ్ ఓషన్స్ అబ్జర్వ్ చేసేస్తున్నాయి అన్నమాట. అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే పెరుగుకుంటూ పోతుందో అందులో 1/4 ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ని సముద్రాలు అబ్జర్వ్ చేసేస్తున్నాయి. దాని మూలంగా ఏమవుతుంది? ఎసిడిటీ పెరుగుతోంది. అంటే ఓషన్స్ ఏమవుతున్నాయంటే ఎసిడిక్గా తయారవుతున్నాయి. దాని మూలంగా కాల్షియం కార్బోనేట్ సింథసిస్ కష్టమైపోతోంది. అంటే కోరల్స్ కానీ, షెల్స్ ఉండేటువంటి మెరైన్ స్పెసీస్ కానీ అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే షెల్స్ ఉండేటువంటి మెరైన్ స్పెసీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, కోరల్ రీఫ్స్ కానీ, వీటన్నిటికీ కాల్షియం కార్బోనేట్ సింథసిస్ జరగాలన్నమాట. ఇప్పుడు ఎసిడిక్ ఓషన్స్ అంటే ఓషన్స్లో ఎసిడిక్గా తయారవటం వల్ల ఈ కాల్షియం కార్బోనేట్ సింథసిస్ జరగటం లేదు. వాటి మూలంగా ఈ షెల్స్ ఉండేటువంటి క్రియేచర్స్ కానీ, అలాగే కోరల్ రీఫ్స్ లాంటివి కానీ ఇబ్బంది పడుతున్నాయన్నమాట. అంటే కొన్ని స్పెసీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ క్లైమేట్ చేంజ్ మూలంగా. అర్థమైంది కదా? తర్వాత ఇంకోటి ఏంటంటే న్యూట్రియంట్స్ పొల్యూషన్. ఏమవుతుందంటే మనం ఇండస్ట్రియల్ ఫార్మింగ్ చేస్తున్నాం, ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నాం, అలాగే ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. సో వాటి నుంచి వెలువడేటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నైట్రేట్స్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఇలాంటివన్నీ సముద్రాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ యొక్క న్యూట్రియంట్స్ రావటం వల్ల, అలాగే వాతావరణంలో టెంపరేచర్ పెరగటం వల్ల ఈ యొక్క సముద్రాల్లో ఆక్సిజన్ డిప్లీషన్ జోన్స్ ఏర్పడుతున్నాయన్నమాట. ఆక్సిజన్ డిప్లీషన్ జోన్స్ ఏర్పడటం వల్ల కొన్ని క్రియేచర్స్ బాగా ఇబ్బంది పడుతున్నాయి. అర్థమైంది కదా? గ్లోబల్ వార్మింగ్ మూలంగా, అలాగే ఎక్సెస్ న్యూట్రియంట్స్ అవి సముద్రాల్లోకి వెళ్ళటం మూలంగా 2 రకాల పరిణామాలు జరుగుతున్నాయి. అవేంటంటే కాల్షియం కార్బోనేట్ సింథసిస్ అది సరిగా జరగటం లేదు. దాని మూలంగా ఈ షెల్స్ ఉండేటువంటి యానిమల్స్ కానీ, అలాగే కోరల్ రీఫ్స్ కానీ అవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ సముద్రాల్లో అవైలబిలిటీ తగ్గిపోతుంది. క్లైమేట్ చేంజ్తో పాటుగా ఈ న్యూట్రియంట్ రన్ ఆఫ్ కూడా ఇంకొక కారణం అన్నమాట.
సో ఈ 2 మార్పుల్ని మనం వాతావరణంలో వచ్చినటువంటి క్లైమేట్ చేంజ్ మూలంగా, అలాగే ఇండస్ట్రియల్ అగ్రికల్చర్, అలాగే ఇండస్ట్రీస్ మూలంగా మనం సముద్రాల్లో చూస్తున్నాం అన్నమాట. తరువాత ఏరోసోల్స్ అంటే ఏమిటి? సాలిడ్ పార్టికల్స్ కావచ్చు, లిక్విడ్ పార్టికల్స్ కావచ్చు, వాతావరణంలో తేలుతూ ఉంటాయన్నమాట. వాటిని ఏరోసోల్స్ అంటాం. మీరు ఉదాహరణకి కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన ఉన్నారనుకోండి, అక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, పక్కనంతా సల్ఫేట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. అవి ఏరోసోల్స్కి ఉదాహరణలు. ఏరోసోల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెడితే ఏరోసోల్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైతే టెంపరేచర్ ఇంక్రీజ్ ఉండాలో బయట అంతా కూడా 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని నేర్చుకున్నాం కదా 1850వ సంవత్సరంతో పోలిస్తే. ఏరోసోల్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ 1.1 ఉండదు, 0.8 0.7 ఉంటుంది. అంటే ఏరోసోల్స్ వర్క్ లోడ్ పెరిగితే, అంటే ఏరోసోల్స్ యొక్క లోడ్ వాతావరణంలో పెరిగితే దాని మూలంగా టెంపరేచర్ తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. న్యాచురల్ ఏరోసోల్స్ అంటే ఏమిటి? ఫాగ్, డస్ట్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఏరోసోల్స్. యాంథ్రోపోజెనిక్ ఏరోసోల్స్కి ఉదాహరణలు పర్టిక్యులేట్ ఎయిర్ పొల్యూటెంట్స్, స్మోక్, థర్మల్ పవర్ స్టేషన్స్ పక్కన కానీ, ఇండస్ట్రీస్ పక్కన కానీ అక్కడ వచ్చేటువంటి వర్క్ లోడ్ ఏదైతే ఉందో, అంటే అక్కడ వచ్చేటువంటి ఏరోసోల్స్ లోడ్ ఏదైతే ఉందో, వర్క్ లోడ్ కాదు, ఏరోసోల్స్ లోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ పైన ఉంటుంది వాతావరణంలో. దాని మూలంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుందన్నమాట. అర్థమైంది కదా? తరువాతి ప్రశ్న, మాస్ ఎక్స్టింక్షన్స్ అంటే ఏమిటి? కారణాలు ఏవైనా సరే గత 500 మిలియన్ సంవత్సరాల్లో 5 కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ జరిగాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి స్పెసిస్ మొత్తాన్ని మీరు తీసుకుంటే 75% ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అంటే 75% స్పెసిస్ పూర్తిగా అంతరించిపోయాయి. ఇలాంటి పరిణామాలు 5 సార్లు జరిగాయి. ఆ 5టిని మాస్ ఎక్స్టింక్షన్స్ అంటామన్నమాట. 75% అంతరించిపోతే దాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటాం. ఇలాంటి సన్నివేశాలు, అంటే ఇలాంటి పరిణామాలు 5 సార్లు జరిగాయి. అందుకే 5 మాస్ ఎక్స్టింక్షన్స్ జరిగాయి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక 6th మాస్ ఎక్స్టింక్షన్ కూడా రాబోయే కాలంలో జరగబోతోంది అని కొంతమంది క్లైమేట్ సైంటిస్ట్ చెప్తున్నారు. దీనికి వాళ్ళు చెప్పేటువంటి కారణాలు ఏంటంటే డీఫారెస్టేషన్, మనం విపరీతంగా అడవుల్ని కొట్టేస్తున్నాం, హంటింగ్, ఏవైతే యానిమల్స్ ఉన్నాయో మనం హంటింగ్ చేస్తున్నాం, పోచింగ్ చేస్తున్నాం, చాలా రకాల స్పెసిస్ని మనం వాటికి ఉండేటువంటి ఐవరీ కావచ్చు, వాటికి ఉండేటువంటి స్కేల్స్ కావచ్చు, మాంసం కోసం కావచ్చు, ట్రెడిషనల్ మెడిసిన్ కోసం కావచ్చు, మనం వాటిని వేటాడి చంపేస్తున్నాం. తర్వాత ఓవర్ ఫిషింగ్, అలాగే పొల్యూషన్ మూలంగా కొన్ని స్పెసిస్ చచ్చిపోతున్నాయి. తర్వాత హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. సో రాబోయే కాలంలో 6th మాస్ ఎక్స్టింక్షన్ రాబోతోంది అని క్లైమేట్ సైంటిస్ట్స్ హెచ్చరిస్తున్నారు. తరచుగా మనం ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఫారెస్ట్ కవర్ అంటే ఏమిటి, ట్రీ కవర్ అంటే ఏమిటి, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను. మన దేశంలో ఉన్నటువంటి టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపితే అరౌండ్ 24%కి అటు ఇటుగా ఉంటుంది. అంటే 24 పాయింట్ సంథింగ్ ఉంటుంది, అటు ఇటుగా కాదు, 24-25 మధ్యలో ఉంటుందన్నమాట. అయితే ఇందులో 21%కి పైగా ఉన్నది ఫారెస్ట్ కవర్, 3% అరౌండ్ ట్రీ కవర్ అనమాట. మొత్తం కలిపితే మనం ఈ 24% ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్. మన యొక్క దేశం యొక్క గోల్ ఏమిటి? 33% అనమాట. ఇక్కడ నేను ఫారెస్ట్ కవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇచ్చాను. ఆల్ ద ల్యాండ్స్ మోర్ దాన్ 1 హెక్టేర్, ఎక్కడైనా సరే 1 హెక్టేర్ దాటి, హెక్టేర్ అంటే 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలు దాటి చెట్లు ఉన్నాయనుకోండి వరుసగా, అవి ప్లాంటేషన్స్ కూడా కావచ్చు, కొబ్బరి చెట్లు కూడా కావచ్చు, రబ్బర్ ప్లాంటేషన్స్ కూడా కావచ్చు. 1 హెక్టేర్ ఏరియా దాటి ఉండాలి. అక్కడ కెనాపీ డెన్సిటీ 10%, అంటే చెట్టు పెరిగిన తర్వాత ఆకులన్నీ విస్తరిస్తాయి కదా, ఆ డెన్సిటీ 10% ఆఫ్ ద టోటల్ ఏరియా ఉంటే సరిపోతుంది. తర్వాత
ఫారెస్ట్ ఏరియాలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ప్లాంటేషన్స్ ఉండొచ్చు. ఎవరైనా సరే మీకు కొబ్బరి తోటలు ఉన్నాయనుకోండి, ఒక చోట 2.5 ఎకరాలు దాటి, అది కూడా ఫారెస్ట్ కవర్లోకి వస్తుంది. తర్వాత ఆర్చర్డ్స్, ఇప్పుడు చెప్పాను కదా, బ్యాంబూ ప్లాంటేషన్స్. అలాగే ఓనర్షిప్తో సంబంధం లేదు. మీకు 10 ఎకరాల కొబ్బరి తోట ఉంటే అది కూడా ఫారెస్ట్ కవర్ కింద వస్తుంది. సో ఫారెస్ట్ కవర్ డెఫినిషన్ అనేది చాలా లీనియంట్గా ఉంటుంది మన దేశంలో. ఇక ట్రీ కవర్, అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా ఉండాలి. ట్రీ కవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా, అలాగే ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాని బయట, అంటే అవి కాకుండా ఉండాలి. తర్వాత ఒకవేళ 2.5 ఎకరాలకి తక్కువగా ఉన్నా కూడా, అంటే 1 ఎకరం కొబ్బరి తోట ఉందనుకోండి, అది ట్రీ కవర్ కింద వస్తుంది. ఒకే చోట 5 ఎకరాల కొబ్బరి తోట ఉందనుకోండి, అది ఫారెస్ట్ కవర్ కింద వస్తుంది. తర్వాత ఫారెస్ట్ కవర్ విషయానికి వచ్చేసరికి ఫారెస్ట్ ఏరియా కావచ్చు, బయట ఏరియా కావచ్చు. ఇక్కడ ట్రీ కవర్ విషయానికి వచ్చేసరికి ఇది ఫారెస్ట్ ఏరియా కంటే బయట అన్నమాట. అర్థమైంది కదా? ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. చీతాకి సంబంధించి కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నమీబియా, సౌత్ ఆఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకొచ్చి కునో పాల్పూర్ శాంక్చువరీలో వాటిని ప్లేస్ చేయడం జరిగింది. వాటిలో 7 దాకా ఇప్పటిదాకా చనిపోవటం జరిగింది. ఇది విమర్శించడానికి కూడా కారణమైంది. చీతా అనేటువంటిది ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్. ఎక్కువసేపు పరిగెత్తలేదు. 1 నిమిషం 2 నిమిషాలు పరిగెత్తగలదు, ఆ తర్వాత ఆగిపోద్ది. అయితే 3 సెకండ్లలో 112 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ని ఇది అందుకుంటుంది అనమాట. ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్. తర్వాత ఈ చీతా అనేటువంటిది 1952లో మన దేశంలో అంతరించిపోయింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతరించిపోయినటువంటి లార్జెస్ట్ మమ్మాళ్ళు అన్నమాట ఇది. మమ్మాళ్ళు అంటే పాలిచ్చి పెంచే జంతువు అన్నమాట. తర్వాత ఏషియాటిక్ చీతా, ఆఫ్రికన్ చీతా, 2 రకాలు ఉన్నాయి. ఏషియాటిక్ చీతా ఎక్కడుంది? ఓన్లీ ఇరాన్లోనే ఉందన్నమాట. తర్వాత ఆఫ్రికన్ చీతా వల్నరబుల్, ఏషియాటిక్ చీతా క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇది IUCN క్లాసిఫికేషన్ ప్రకారం. ఏషియన్ చీతా కేవలం 50 స్పెసిసే ఉండటం వల్ల ఇరాన్ వాళ్ళు మేము ఇవ్వం పో అన్నారు. ఆఫ్రికన్ చీతాలు చాలా ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఉన్నాయి. మన దేశం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత 20 చీతాలను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడానికి నిర్ణయం తీసుకుందనమాట. అయితే వాటికి ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ కావాలి, తర్వాత స్క్రబ్ ఫారెస్ట్ కావాలి. ఇప్పటికి 7 చీతాలు చనిపోయాయి. ఇది చాలామంది విమర్శించడానికి అవకాశం వచ్చినట్టయింది ప్రభుత్వానికి. తర్వాత ఒక చీతా ఉండటానికి 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కావాలి. మన దేశంలో అంత లేదు అని చెప్పి కూడా విమర్శకులు చెప్తున్నారు. మీరు 20 చీతాలను తీసుకొచ్చారు, కునో పాల్పూర్ ఏరియా ఎంతంటే 700 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అందుకని చీతా సర్వైవల్ గురించి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. స్టబుల్ బర్నింగ్ గురించి మనం తరచుగా మాట్లాడుకుంటాం. తర్వాత ఇదే స్టబుల్ నుంచి మనం 2nd జనరేషన్ ద్వారా, అంటే 2nd జనరేషన్ బయోఫ్యూయల్కి కూడా దీన్ని వాడచ్చు అనమాట. దాని గురించి తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ రైస్ స్ట్రా ఏదైతే ఉందో, ఇది రైస్ ప్రొడక్షన్, అంటే మనం వరి పండించేటప్పుడు దీన్ని 4-5 అడుగుల పొడవుగా పెరుగుతుంది. తర్వాత హార్వెస్టింగ్ మెషిన్స్ దాన్ని కొంత హైట్ దాకా కట్ చేస్తాయి. ఆ తర్వాత 2 అడుగులు 2.5 అడుగులు ఉండిపోతుంది. దాన్ని రైతులు తగలబెడుతున్నారు. దాన్ని స్టబుల్ బర్నింగ్ అంటున్నాం. తర్వాత మీకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు, గేదెలకు వేయచ్చు కదా అని చెప్పి. గేదెలు తినడానికి అంత ఇష్టపడవు. కారణం ఏంటంటే అందులో 12% సిలికా ఉందన్నమాట. 12% సిలికా ఉంది, అందుకే గేదెలు తినడానికి ఇష్టపడవన్నమాట. తర్వాత ఇందులో 41% కార్బన్ ఉంటుంది, 12% సిలికా, 10% లిగ్నిన్. అయితే దీన్ని బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ రూపంలో బయట వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రూపంలో రిలీజ్ అవుతాయి. కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజరస్, మీ అందరికీ తెలుసు.
తర్వాత ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీని అది ఇన్హిబిట్ చేస్తుంది బాడీలో. ఎక్కువసేపు మనం కార్బన్ మోనాక్సైడ్ని పీల్చుకుంటూ ఒక గదిలో ఉండిపోతే ప్రాణహాని కూడా జరగచ్చు. తర్వాత రెండోది బ్లాక్ కార్బన్ని రిలీజ్ చేస్తుంది. మీరు కిరోసిన్ లాంతర్లు ఉన్నాయనుకోండి, కిరోసిన్ లాంతర్స్ కావచ్చు, మనం కట్టె పుల్లలు ఉపయోగించి వంట చేసుకున్నాం అనుకోండి. తర్వాత బ్రిక్ కిల్స్ ఉంటాయి, బ్రిక్స్ తయారు చేసేటువంటి కిల్స్ అక్కడ. అలాగే ఈ స్టబుల్ని బర్న్ చేస్తే వాతావరణంలోకి బ్లాక్ కార్బన్ అంటే కార్బన్ పార్టికల్స్ వచ్చేసి చేరతాయన్నమాట. మీకు కనబడుతూ ఉంటాయి ఆ కార్బన్ పార్టికల్స్. తర్వాత పర్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజన్ ఆక్సైడ్స్, నాక్స్ ఎమిషన్స్. తర్వాత వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఈ నాక్స్ ఎమిషన్స్, వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్న టైంలో సన్లైట్ కూడా ఉందనుకోండి, అప్పుడు ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ ఫామ్ అవుతుంది. ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ చాలా డేంజర్ అని మీ అందరికీ తెలుసు. ఆస్తమా పేషెంట్స్ చాలా ఎఫెక్ట్ అవుతారు. అర్థమైంది కదా. సో స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది అవాయిడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, డీప్ ఓషన్ మిషన్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, దీన్ని ఉపయోగించి మనం 2G ఎథెనాల్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఇథెనాల్ ఏదైతే ఉందో, ఇథెనాల్ బ్లెండెడ్ పెట్రోల్లో మిక్స్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ప్రొడ్యూస్ చేసేటువంటి ఇథెనాల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ జనరేషన్. తేలిగ్గా తీయగలవన్నమాట. అంటే మేజ్ నుంచో, షుగర్ కేన్ జ్యూస్ నుంచో, అలాగే రైస్ నుంచో మనం ఈజీగా తీసేస్తున్నాం. దాన్ని ఫస్ట్ జనరేషన్ ఇథెనాల్ అంటారు. దానికి ఎక్కువ టెక్నాలజీ అక్కర్లేదు. అయితే ఇలాంటి స్టబుల్ నుంచి అంటే బయోమాస్ నుంచి ఇథెనాల్ తీయచ్చు, కానీ అక్కడ టెక్నాలజీ కావాలి. తర్వాత ఫైనాన్షియల్ వయబిలిటీ చూడాలి. ఎందుకంటే దీని నుంచి ఇథెనాల్ తీయటం చాలా కష్టం అన్నమాట. ఇక్కడ కెమికల్ బాండ్స్ ఉంటాయి, సెల్యులోస్, హెమిసెల్యులోస్, అలాగే లిగ్నిన్. ఈ బాండ్స్ని బ్రేక్ చేయటం చాలా కష్టం. ఆ బాండ్స్ని బ్రేక్ చేస్తేనే మనకి ఇక్కడ ఇథెనాల్ వస్తుంది. మన దేశంలో ఇంకా సెకండ్ జనరేషన్ ఇథెనాల్ టేక్ ఆఫ్ అవ్వలేదనే చెప్పుకోవాలి. డీప్ ఓషన్ మిషన్ మత్స్యయాన్. మనం ఒక సబ్మెర్సిబుల్ వెహికల్ని తయారు చేస్తున్నాం. 6000 మీటర్ల లోతుకు వెళుతుంది ఇండియన్ ఓషన్లో. అక్కడ చాలా పరిశోధనలు చేస్తుంది. వాటిల్లో ముఖ్యంగా ఏమిటి, 75,000 స్క్వేర్ కిలోమీటర్స్ సైట్ మనకి ఇండియన్ ఓషన్ బేసిన్లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అంటే ISA అలోకేట్ చేసిందనమాట. ISA అలోకేట్ ఎందుకు చేసింది, మీరు అక్కడికి వెళ్ళి పాలీమెటలిక్ నాడ్యూల్స్ ఉంటాయి అక్కడ సముద్ర గర్భంలో. అంటే 5-6 వేల కిలోమీటర్ల లోతులో, 5-6 వేల మీటర్ల లోతులో, కిలోమీటర్లు కాదు, 5-6 వేల మీటర్ల లోతులో అక్కడ సముద్ర గర్భంలో పాలీమెటలిక్ నాడ్యూల్స్ ఉంటాయి. వాటిని మ్యాంగనీస్ నాడ్యూల్స్ అని కూడా అంటారు. వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చింది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. దానికోసం మనం మత్స్యయాన్ అనేటువంటి సబ్మెర్సిబుల్ వెహికల్ని తయారు చేస్తున్నాం. అలాగే క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు. అలాగే అక్కడ డీప్ సీలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి మెరైన్ క్రియేచర్స్ ఉన్నాయి, వాటిని కూడా పరిశోధించవచ్చు. అలాగే హైడ్రోథెర్మల్ మినరల్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి కూడా పరిశోధనలు చేయొచ్చు. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ మూలంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు మన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇతరితర కావచ్చు, మనం ఎదుర్కొంటున్నాం. మొదటిది ఏంటంటే, మనం రైస్ పండిస్తాం, పూర్తిగా వాటర్ లాగింగ్తో చాలా నెలల పాటు వాటర్ లాగ్ అయి ఉంటుంది. దాంట్లో మెథనోజెనిక్ బ్యాక్టీరియా ఉంటుంది. దాని మూలంగా మిథేన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ యొక్క క్యాటిల్, మనం ఏదైతే పాల కోసం కావచ్చు, మీట్ కోసం కావచ్చు, యానిమల్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అవి కూడా ఏమవుతుందంటే చాలా మిథేన్ని ర్యూమినేషన్ ప్రాసెస్ అంటే తిన్న తర్వాత, గడ్డి తింటాయి కదా, తిన్న తర్వాత అరిగించుకునేటువంటి ప్రాసెస్లో మిథేన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నైట్రోజన్ ఎక్కువగా వాడుతున్నాం. అంటే మనం యూరియా ఎక్కువగా వాడుతున్నాం. యూరియాలో 46% నైట్రోజన్ ఉంటుంది. దాంతో నైట్రేట్ పొల్యూషన్,
ఇదంతా కూడా సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ ఎంత? కేవలం 30% మాత్రమే. మిగతాదంతా రకరకాలుగా బయటికి వెళ్ళిపోతుంది. పైకి నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్, దాంతో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. నైట్రేట్ పొల్యూషన్ సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, సముద్రాల్లోకి వెళ్ళిపోవటం మూలంగా అక్కడ ఆక్సిజన్ డిప్లీషన్ జోన్స్ ఫామ్ అవుతున్నాయి. అర్థమైంది కదా? చాలా ఇబ్బందులు ప్రస్తుతం ఇండస్ట్రియల్ స్కేల్ అగ్రికల్చర్ మూలంగా ఉన్నాయన్నమాట. బ్లాక్ కార్బన్ అనేది షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్కి ఉదాహరణ అన్నమాట. ఎందుకని షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇది వాతావరణంలో కేవలం కొద్ది రోజుల నుంచి కొద్ది వారాల పాటు ఉంటుంది. ఉదాహరణకి ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ తీసుకున్నామనుకోండి, కొద్ది గంటలే ఉంటుంది. ఈ యొక్క బ్లాక్ కార్బన్ ఏదైతే ఉందో కొద్ది రోజుల నుంచి కొద్ది వీక్స్ దాకా ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటారు? షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటారనమాట. కానీ వాటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి బ్లాక్ కార్బన్ తీసుకున్నారనుకోండి, కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే 460 నుంచి 1500 టైమ్స్ ఉంటుందన్నమాట. అందుకే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, అంటే అవి వాతావరణంలో తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా వాటి ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయాలిషన్ CCAC అనేటువంటి సంస్థ ఉందన్నమాట. అర్థమైంది కదా? సో CCAC ఏం చేస్తుంది? వీటిని ఎలా తగ్గించాలి, బ్లాక్ కార్బన్ కావచ్చు, అలాగే ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ కావచ్చు, మిథేన్ కావచ్చు, వీటిని ఎలా తగ్గించాలి అని పరిశోధన చేస్తుంది. దానికి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయాలిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ బ్లాక్ కార్బన్ ఏదైతే ఉందో అది లైట్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత బ్లాక్ కార్బన్ రిలీజ్ చేసేటువంటి సోర్సెస్ ఏంటి? స్టబుల్ బర్నింగ్. ఇందాక చెప్పాను, ఈ స్టబుల్ని బర్న్ చేయటం వల్ల, అలాగే బ్రిక్ కిల్న్స్, అలాగే బయోమాస్ కుకింగ్, అలాగే కెరోసిన్ ల్యాంప్స్. అర్థమైంది కదా? సో బ్లాక్ కార్బన్ అనేది కొద్ది వారాల పాటు వాతావరణంలో ఉన్నప్పటికీ దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఏదైతే మనకి రేడియేషన్ ద్వారా కిరణాలు వస్తాయో వచ్చి భూమిని హిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు వాటన్నిటినీ పట్టేసుకుంటాయన్నమాట. దాంతో వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతుంది. అదే కదా గ్లోబల్ వార్మింగ్ అంటే. సరే, ఇవాళ లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. ఇప్పటికీ 700 ప్రశ్నలు పూర్తయ్యాయి. సెలవు.